1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute, Hyderabad. How are you friends? I hope you're doing great. Friends, మరి మనం డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోదాము. యా ప్లీజ్. Count your blessings, not your problems. Count your blessings, not your problems. కదా మనము ఎక్కువగా ఏం కౌంట్ చేసుకుంటాం? మన ప్రాబ్లమ్స్నే కౌంట్ చేసుకుంటాం, నాట్ అవర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఉదయమే నేను లేచానంటే బ్లెస్సింగ్ అండి కదా. ఈరోజు ఎవరు చాలామంది లేవలేని స్థితిలో ఉన్నారు కదా. ఈరోజు నేను లేచాను, మాట్లాడుతున్నాను, ఈ విధంగా వచ్చి క్లాస్ ఇస్తున్నాను. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఎంతోమంది లేవని వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఎంతోమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఎంతోమంది వాళ్ళ పనులు వాళ్ళు చేయని స్థితిలో ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ దట్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. ఎనీవేస్, మరి మన సెషన్లోకి వెళ్దామా? మన సెషన్లోకి వెళ్ళే ముందుగా యూ షుడ్ నో వన్ థింగ్. ఏంటంటే ఈరోజు క్లాస్ ఏంటంటే మనము ప్రతిరోజు కొన్ని పనులు చేస్తాము, కానీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ఈరోజు మన సెషన్. ఒకసారి చూద్దామా? మెయిన్ ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ మనకేం కావాలి? ఏం కావాలంటే సో అసలు వర్డ్ ఫార్మేషన్ ఎలాగో తెలియాలి మనకి, అవునంటారా? ఒక్కసారి చూడండి, ఇక్కడ అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తామంటే తెలుగు ఏమైతే ఉందో ఇంగ్లీష్ని మక్కికి మక్కి దింపేస్తాం మనం కదా. అలా కాకుండా చూడండి ఒక్కసారి, ఒకవేళ మక్కికి మక్కి దింపితే ఎలా ఉంటుందో చూద్దాం. అతను అంటే ఏమొస్తుంది? అతను అంటే హీ. నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. నేర్చుకుంటున్నాడు అంటే లర్నింగ్. ఓకే, నెక్స్ట్ అంటే హీ ఇంగ్లీష్ లర్నింగ్ అంటే ఎలా ఉంది? అదొక మీనింగ్లెస్లా ఉంది. అంటే ఇది కరెక్ట్ కాదా? ఒకసారి చూడండి, నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను అంటే ఐ, క్రికెట్ అంటే క్రికెట్, ఆడుతున్నానంటే ప్లేయింగ్, ఐ క్రికెట్ ప్లేయింగ్. చూడండి ఎంత రాంగో. మరి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు పని జరుగుతూ ఉంది కాబట్టి మనము ఆన్ ద స్పాట్ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పనికి మనము బీ ఫార్మ్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. అంటే ఏంటంటే ఎలా అంటే అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు కదా. మై డియర్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనం ఏం తెలియాలంటే ఫస్ట్ వర్బ్స్ అనేవి తెలియాలి. చూడండి ఒక్కసారి, ఈ వర్బ్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడలేం. చూడండి ఒకసారి, స్పీక్ అంటే మాట్లాడుట అని అర్థం, స్పోక్ అంటే మాట్లాడాను, స్పోకెన్ అంటే ఎంతకు ముందే మాట్లాడాను. ఓకే, స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఉన్నాను, ప్లే అంటే ఆడుట, ప్లేడ్ ఆడాను, ఐ హ్యావ్ ప్లేడ్ వస్తుంది, ఆ తర్వాత చెప్తాను. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం వర్బ్ 3. ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నాను. నెక్స్ట్ గో, వెంట్, గాన్, గోయింగ్. ఓకే, నెక్స్ట్ రీడ్, రెడ్, రెడ్, రీడింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ వర్బ్ 4 గురించి. ఓకే, వర్బ్ 4 గురించి చెప్తున్నాను. అది ఎప్పుడు ఉపయోగిస్తాం ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. దానికి ముందుగా ఇంతకుముందు మనం చూసాం. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి? అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. చెప్పాను కదా బీ ఫార్మ్స్ హెల్ప్ తీసుకోవాలని. హీస్. ఇప్పుడు పని ఏదైతే ఉందో అది ఈ సబ్జెక్ట్ పక్కకు వచ్చేయాలన్నమాట. ఓకే, పని ఏంటి? ఇంగ్లీషా? కాదు. అతనా? కాదు. నేర్చుకుంటున్నాడు అన్నది పని. ఇప్పుడు ఏంటి? హీఈస్ లర్నింగ్. హీఈస్ లర్నింగ్. ఏం నేర్చుకుంటున్నాడు? ఇంగ్లీష్. ఇంగ్లీష్, నాట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్. ఓకే, హీఈస్ లర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను ఆడుతున్నాను కదా. మరి ఇప్పుడు బీ ఫార్మ్స్ హెల్ప్ ఏంటి? యామ్, ఈజ్ ఆర్ హెల్ప్ తీసుకోవాలి. నేను కాబట్టి ఐ యామ్. యామ్. సో ఏంటి ఇక్కడ వర్బ్ ఏముంది? పని ఏముంది? అయ్యా, నేనా? కాదు. క్రికెటా? కాదు. ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. అంతే. I'm playing cricket. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. When that activity is going on, at the time we use V4. ఎప్పుడైతే పని జరుగుతూ ఉందో
అప్పుడు మనం వెర్బ్ ఫోర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మన ఫార్ములా తెలుసు కదా మీకు. ఏంటి మన ఫార్ములా ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇలా కాకుండా ఇక్కడికి ఎవరైనా వచ్చి ఆన్సర్స్ చెప్తూ ఉంటే మీరు కూడా అక్కడి నుంచి ట్రై చేద్దరు. కానీ ఎస్, మన మధ్యలో ఇప్పుడు కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ వచ్చి ఆన్సర్స్ చెప్తారు. ఓకే, ప్లీజ్ కళ్యాణ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ కళ్యాణ్. హాయ్ సార్. ఓకే, సో కళ్యాణ్ ఇప్పుడు మన వ్యూవర్స్ కి మనము ఇంగ్లీష్ క్లాస్ సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను, క్లాస్ చెబుతూ మీరు నాకు ఆన్సర్స్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఏం లేదు, చాలా సింపుల్. ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ మనకి ఈ ఫార్ములా తెలియాలి. ఏంటంటే ఆ ఫార్ములా పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఈ ఫార్ములా తెలియాలి. ఓకే, ఈ ఫార్ములా ఏంటంటే సింపుల్ చెప్తాను చూడు. నేను ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాను అంటే పాజిటివ్, నేను క్లాస్ వింటూ లేను అంటే నెగటివ్. నెగటివ్. మీరు క్లాస్ వింటూ ఉన్నారా? ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్. ఎక్కడ వింటూ ఉన్నారు? WH క్వశ్చన్స్. ఎలా వింటూ ఉన్నారు? WH క్వశ్చన్స్. ఎందుకు వింటూ ఉన్నారు? WH క్వశ్చన్స్. ఓకే, నేను వింటూ ఉన్నాను. పాజిటివ్ సార్. పాజిటివ్. ఆమె హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉంది. పాజిటివ్ సార్. ఆమె హైదరాబాద్ లో జాబ్ చేయట్లేదు. నెగటివ్. ఆమె జాబ్ చేస్తూ ఉందా? ఇంటరాగేటివ్ సార్. ఎక్కడ జాబ్ చేస్తూ ఉంది? WH క్వశ్చన్ సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు చూడండి, నేను జాబ్ చేస్తున్నాను హైదరాబాద్ లో అంటే ఏం చేస్తానంటే I am doing job ఇన్ హైదరాబాద్. in ఓకేనా? మరి మీరు బెంగళూరులో వర్క్ చేస్తున్నారు అని చెప్పాలి. ఎలా చెప్తాం? You are working in Bangalore. యు ఆర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. Bangalore. ఓకే, అతను ఇప్పుడు ఫ్లవర్స్ అమ్ముతున్నాడు. He is selling plots. అంతే, హీ ఈస్ సెల్లింగ్ ఫ్లవర్స్. ఓకే, Okay. హీ ఈస్ సెల్లింగ్ ఫ్లవర్స్. ఆమె బోమ్ చేస్తుంది. She is హ్యావింగ్ మీల్. she is having meal. షీ ఈస్ హ్యావింగ్ మీల్. ఓకే, వాళ్ళు వస్తున్నారు, They are coming. మనం వెళ్తూ ఉన్నాం. We are going. వెరీ గుడ్. సో when do we use this V4? V4 ఎప్పుడు ఉపయోగిస్తామంటే when the activity is going on at the time we use V4. ఎప్పుడైతే ఒక పని జరుగుతూ ఉందో అప్పుడు మాత్రం మనం verb 4 ఉపయోగిస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు తను చెప్పాడు ఎలా, నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ స్పీకింగ్, మీరు వింటున్నారు, యు ఆర్ లిసనింగ్. అతను అడుగుతూ ఉన్నాడు, హీ ఇస్ ఆస్కింగ్. ఆమె రాస్తూ ఉంది, షీ ఇస్ రైటింగ్. వాళ్ళు చదువుతూ ఉన్నారు, దే ఆర్ రీడింగ్. మనం వెళ్తూ ఉన్నాం, we are going. ఫ్రెండ్స్, ఇవన్నీ పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే ఏమి లేదు, చాలా సింపుల్. నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అయిపోతుంది. నాట్ ప్లస్ verb 4. ఓకే, నాట్ verb 4. ఓకేనా? పాజిటివ్ అయింది. ఇప్పుడు నెగిటివ్ చూద్దామా? నెగిటివ్ ఏం లేదు, నాట్ V4 అంతే. ఓకే, నాట్ V4 అంటే నేను మాట్లాడట్లేదు. ఏం చెప్తాం? I am not speaking. అంతే. నేను వెళ్ళట్లేదు. I am not going. నేను అడగట్లేదు. I am not asking. నేను బిజినెస్ చేయట్లేదు. I am not doing business. నేను చూడట్లేదు. I am not watching. వెరీ గుడ్. ఓకే, సో అతను హైదరాబాద్ లో జాబ్ చేయట్లేదు. He is not doing job in Hyderabad. వెరీ గుడ్. హీఈస్ నాట్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, Okay. డూయింగ్ జాబ్ కంటే వర్కింగ్. ఓకే, హీఈస్ Okay. నాట్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, Okay. ఆమె ఇప్పుడు పాలు తాగుతుంది. He is drinking milk. ఆమె పాలు తాగట్లేదు. She is not drinking milk. షీ ఈస్ డ్రింకింగ్ మిల్క్, షీ ఈస్ She is నాట్ not డ్రింకింగ్ drinking మిల్క్. వెరీ గుడ్. ఇవన్నీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయిపోయినాయి కదా. Yes. మరి ఇంటరాగేటివ్ చాలా సింపుల్, ఏమి లేదు. మీరు ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నారా అని అడగాలి. ఇప్పుడు యు ఆర్ అని చూడండి, ఈ ఆర్ ని ఇలా తిప్పుతాం అంతే. ఆర్ యు ఏమంటాం? Are you listening class? అది ఆర్ యు లిసనింగ్ పక్కన టు ఉండాలి. Are you listening? కదా. Yes. దీన్ని verb 4 అంటాం కదా. Yes, sir. ఎస్, ఆర్ యు లిసనింగ్ టు. ఓకేనా? ఎస్, ఆర్ యు లిసనింగ్ టు ద క్లాస్. మీరు క్లాస్ వింటున్నారా అంటే దాని అర్థం ఏంటి? లిసనింగ్ అనేది verb 4 కాబట్టి మనం verb 4 ఇచ్చేద్దాం. ఓకేనా? ఆర్ యు లిసనింగ్, మీరు క్లాస్ వింటూ ఉన్నారా. ఓకేనా? అతను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడా? ఈజ్ హీ. Is he? verb 4 రావాలి. He is preparing exam. ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. ఆమె ఈదుతుందా అనాలి. అప్పుడేమంటాం? He she swimming. వెరీ గుడ్. ఈ షీ Swimming. స్విమ్మింగ్. ఈ షీ స్విమ్మింగ్. వాళ్ళు అరుస్తున్నారా అనాలి. అప్పుడేమంటాం? ఆర్ దే Are they shouting? షౌటింగ్. ఓకే, ఇట్ని మర్చిపోయాం. ఈ బస్సు బెంగళూరు వెళ్తుందా? Is it going to Bangalore? అది ఈజ్ ఇట్ గోయింగ్ టు Bangalore. బెంగళూరు. మనం క్లాస్ వింటూ ఉన్నామా? Are we listening class? అది ఆర్ వి లిసనింగ్ టు ద క్లాస్ అంటే బాగుంటుంది కదా. Are we listening? లిసన్ పక్కన టు ఉండాలి. చెప్పాను కదా. Yes. ఆర్ వి లిసనింగ్ టు ద క్లాస్. Are we listening to the class? వెరీ గుడ్. సో వీటిని ఇంటరాగేటివ్ అన్నాం కదా. Yes, sir. ఇంటరాగేటివ్ లో నెగిటివ్ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చదువుతున్నారా అంటే ఆర్ యు స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్ అన్నాం. మీరు చదవట్లేదా అనాలి. అప్పుడు ఎలా అంటాం? Aren't you? ఆంట్ యు అనండి. Aren't you? ఆర్ఎంట్ యు కాకుండా ఆంట్ యు స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్. Okay, sir. ఆంట్ యు. Aren't ఓకే, ఎస్. మరి అతను
క్లాస్ వింటున్నాడా అంటే ఈస్ హీ లిసనింగ్ టు ద క్లాస్. అతను వినట్లేదా? Isn't he listening class? అది isn't he Listening class? listening to the class. ఆమె క్లాస్ కి వస్తుందా అంటే ఈస్ షీ కమింగ్ టు ద క్లాస్ అన్నాం. ఆమె రావట్లేదా? Isn't she coming class? isn't she Coming class? coming to the class? isn't she coming to the class? వాళ్ళు అడుగుతున్నారా అంటే Are they asking. asking? ఓకేనా? వాళ్ళు అడగట్లేదా? వాళ్ళు అటువైపు చూడండి ఒక్కసారి. వాళ్ళు అడగట్లేదా? Aren't they asking? aren't they Asking? asking? very good. ఓకే ఫైన్. మనం ఇప్పుడు క్లాస్ చెబుతున్నామా? ఆర్ వి టీచింగ్ అంటాం. మనం చెప్పట్లేదా? ఆంట్ వి టీచింగ్. వెరీ గుడ్. ఇవి ఇంటరాగేటివ్. చూడండి ఇంటరాగేటివ్ కూడా అయిపోయాయి. ఇంకేమున్నాయి? WH క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తున్నారు? What are you doing? అంతే, చాలా సింపుల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? వేర్ ఆర్ యు Going. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? Why are you going? ఎలా వెళ్తూ ఉన్నారు? How are you going? మీరు ఇప్పుడు క్లాస్ కి వెళ్తున్నారా? Are you going class? ఆర్ యు గోయింగ్ టు Class? నేను క్లాస్ కి వెళ్తున్నా. I am going to class. నేను క్లాస్ వింటున్నాను. I am listening to class. మీరు క్లాస్ వింటున్నారా? Are you listening to class? ఏం వింటున్నారు? What are you listening to? వెరీ గుడ్. వాట్ ఆర్ యు What are you listening? ఓకే వ్యూవర్స్, ఎనీవేస్ మన వ్యూవర్స్ అడుగుతాము. ఓకే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను. I am teaching. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు టీచ్ చేయట్లేదా? Aren't you teaching? Sorry. ఎక్కడ టీచ్ చేస్తున్నారు మీరు? Where are you teaching? అది. ఆమె బిజినెస్ చేయట్లేదు. She is not doing business. వెరీ గుడ్. అతను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. He is working in Hyderabad. వెరీ గుడ్. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? Where do you working? వేర్ డు యూ వర్క్ అనొచ్చు, లేకపోతే వేర్ ఆర్ యూ వర్కింగ్. Where are you working? ఓకేనా? నేను ఇప్పుడు వర్క్ చేయట్లేదు. I am not working. వెరీ గుడ్. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వర్బ్ ఫోర్ స్ట్రక్చర్. ఓకే ఎప్పుడైతే ఒక యాక్టివిటీ జరుగుతూ ఉందో అప్పుడు మనం వర్బ్ ఫోర్ ఓకే V4 స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. ఇదే కంటిన్యూస్ అంటాం, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాం కదా, అదే ఇది. ఫ్రెండ్స్ ఇది ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఒక్కసారి. ఈ స్ట్రక్చర్ అంతా ఎస్ ఐమ్ లిస్నింగ్ టు ద క్లాస్, ఐమ్ నాట్ లిస్నింగ్ టు ద క్లాస్, యు ఆర్ లిస్నింగ్ టు ద క్లాస్, యు ఆర్ నాట్ లిస్నింగ్ టు ద క్లాస్, హి ఈస్ లిస్నింగ్ టు ద క్లాస్, హి ఈస్ నాట్ లిస్నింగ్ టు ద క్లాస్, షీ ఈస్ లిస్నింగ్, షీ ఈస్ నాట్ లిస్నింగ్, దే ఆర్ లిస్నింగ్, దే ఆర్ నాట్ లిస్నింగ్, వి ఆర్ లిస్నింగ్, వి ఆర్ నాట్ లిస్నింగ్, ఇట్ ఈస్ లిస్నింగ్, ఇట్ ఈస్ నాట్ లిస్నింగ్, ఆర్ యు లిస్నింగ్, ఆర్ట్ యు లిస్నింగ్, ఈస్ హి లిస్నింగ్, isn't he listening, is she listening, isn't she listening, are they listening, aren't they listening, are we listening, aren't we listening. So what are you listening, where are you listening, why are you listening, how are you listening, what is listening. So మీ టంగకు ప్రాక్టీస్ ఇవ్వండి. నేను బై హార్ట్ చేయమనట్లా, మీ టంగకు ప్రాక్టీస్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మరో సెషన్లో మరోసారి మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్.